తెలుగుదేశం పరిపాలన తర్వాత నిన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినంగా 2 ఏళ్ల పాలన చంద్రబాబు వెన్నుపోటు పరిపాలనగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు వీధుల్లోకి వచ్చి చంద్రబాబు బూటకపు మేనిఫెస్టో అబద్ధాల పుట్టను అబద్ధాల చిట్టాని చింపేసి కాల్చేసి ప్రజల్లో నిరసన తెలిపిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకురాలు మా శాసనసభ్యురాలు పరిటాల సునీత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. రాప్తాడు నియోజకవర్గంలో 6 మండలాల్లో కూడా చంద్రబాబు వెన్నుపోటు పరిపాలన పైన ప్రజలు ధ్వజమెత్తడం జరిగింది. ఈ మధ్యనే దాదాపు 44వ సంవత్సరీకం జరిపింది తెలుగుదేశం పార్టీకి మహానాడు, ఆన్లైన్ మహానాడు ఎందుకు పెట్టారంటే మహానాడు జరిపితే జనం రారనేసి మొదటి సంవత్సరం కడపలో మహానాడు చేశారు. ఇంకా ఆశలు ఉన్నాయి చంద్రబాబు మేనిఫెస్టోను అమలు చేస్తాడని. 2వ సంవత్సరం పూర్తయినా కూడా మహిళల్ని మోసం చేసిన, నిరుద్యోగ యువతను మోసం చేసిన, రైతుల్ని మోసం చేసిన తెలుగుదేశం పార్టీకి ప్రజలు అండగా లేరన్న విషయం తెలుసుకొని ఆన్లైన్ మహానాడు నిర్వహించారు. చాలా చోట్ల ఈ ఆన్లైన్ మహానాడుకు మహిళల్ని పిలుచుకొచ్చి కూర్చోబెట్టడానికి చీరలు ఇచ్చారు. మరి ఇంతటి ఘోరంగా విఫలమైన తెలుగుదేశం పార్టీ స్థానిక శాసనసభ్యురాలు తన 2 ఏళ్ల పరిపాలనలో తాను ఏం చేసింది అనేది చెప్పుకోవాల్సింది పోయి తాను ఏమీ చేయలేకపోయాననేసి ఆమె ఒప్పుకున్నట్లుగా నిన్న ప్రెస్ మీట్ కనపడతాను. రైతులు వందలాది మంది దపదపాలుగా ఆమె నివాసానికి వెళ్ళి, వెంకటాపురం గ్రామానికి వెళ్ళి, అమ్మ బోర్లు ఎండిపోయినాయి, పంటలు ఎండిపోయినాయి, పేరూరు డ్యాంకు నీళ్లు విడుదల చేయించండి అని గత 2 సంవత్సరాలుగా ఆమెను కోరడం జరిగింది. దపదపాలుగా ఆమె భీష్మించుకొని కూర్చొని పేరూరు డ్యాంకు నీళ్లు విడుదల నేను చెయ్యను, అది ఒకటి నన్ను అడగద్దండి అని తీర్మానించి నిర్మోహమాటంగా నిరాకరించిన పరిస్థితి అందరికీ తెలుసు. ఆమె నిన్న మాట్లాడుతోంది జీడిపల్లి పేరూరు కాలువ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో ఒక తట్ట మట్టి ఎత్తలేదు అని తప్పుడు కూతలు కూస్తా ఉంది. నీవు చేసింది చెప్పుకోవచ్చు, మేము చేసిన దాన్ని మీరు చేయలేదని చెప్పకూడదు. 170 కోట్ల రూపాయల బిల్లులు ఇప్పించడం జరిగింది గత 5 సంవత్సరాల్లో. మొదటి 3 సంవత్సరాల్లో వాళ్ళు పనులు చేశారు. 2019లో పరిటాల సునీత దిగిపోయిన బుద్ధికి చేయని పనులకు కూడా వాళ్ళు అడ్వాన్స్ బిల్లులు పెట్టుకుంటే, నేను వచ్చిన తర్వాత ఒక ప్రెస్ మీట్లో మాట్లాడితే రాత్రికి రాత్రి 25 ఎక్స్కవేటర్లు దించి మెగా కంపెనీ వాళ్ళు అడ్వాన్స్ ఏదైతే తీసుకున్నారో దానికి బిల్స్ నమోదు చేశారో దానికి సంబంధించి ఆ పనులు పూర్తి చేయడానికి 3 నెలలు శ్రమించినారు. తర్వాత 25% వరకు కూడా ఆ మేరకు కూడా పనులు పూర్తి కానిటువంటి పనుల్ని రద్దు చేస్తా గవర్నమెంట్ జీవో ఇస్తే నేను శ్రద్ధ వహించి ఏ ప్రాజెక్ట్ అయినా కూడా రైతుల అవసరాల కోసమే ఇది పూర్తి చేయాల్సిందే, ఇంకా ఎక్స్టెన్సివ్గా 3.9 టీఎంసీలు కాదు 5.5 టీఎంసీలు కావాలనేసి దాన్ని ఎన్హాన్స్ చేసి జీవో తెచ్చి దాదాపుగా 170 కోట్ల రూపాయల పనులు పూర్తి చేయడం జరిగింది. అంటే 13 కిలోమీటర్లు మినహా మిగిలిన కాలువ పనులు, మట్టి పనులు పూర్తి చేయించడం జరిగింది. దాదాపుగా స్ట్రక్చర్స్తో కానీ పెన్నా అక్విడక్ట్తో కలిపి 67% పనులు 2022-23కే పూర్తి చేయించడం జరిగింది. తర్వాత మెగా కంపెనీ ఈ రాష్ట్రంలోని అన్ని కాంట్రాక్టుల నుంచి కూడా తప్పుకొని వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 90 కోట్ల రూపాయలతో పిఏబిఆర్ డ్యామ్ నుంచి ఆత్మకూరు నుంచి వడ్డిపల్లి మీదుగా పాపంపేట వరకు కూడా పైప్లైన్ పనులకు టెండర్లు పిలిపించి దాదాపుగా ఆత్మకూరు వరకు 90% పైప్లైన్ పనులు, అక్కడి నుంచి పాపంపేట వరకు దాదాపుగా
70% పైప్ లైన్ పనులు పూర్తి చేయించడం జరిగింది. ఇంటర్నల్ పైప్ లైన్లో కూడా ఆత్మకూరు కానీ తోపుదుర్తి కానీ అనేక గ్రామాలు ఇంటర్నల్ పైప్ లైన్ పనులు కూడా హెచ్డిపిఈ పైప్తో చేసేవి. దాదాపుగా అవి కూడా ఒక 60-70% పనులు పూర్తి చేయడం జరిగింది. దానికి సంబంధించి స్ట్రక్చర్స్ ఏవైతే ఓవర్ హెడ్ ట్యాంకులు కానీ సంపల నిర్మాణం కూడా అది కూడా 25-30% చేయడం జరిగింది. ఎన్నికల లోపు ఆత్మకూరుకు నీళ్ళు ఇవ్వాలన్నటువంటి మా ప్రయత్నానికి తెలుగుదేశం పార్టీ నాయకులు చోళసముద్రం గ్రామంలో అడ్డుకోవడంతో ఇవ్వలేకపోయాం. మరి నువ్వు ఏం చేసినావు మా పరిటాల సునీత? ఈ 2 సంవత్సరాలలో కూడా ఇంతటి వేసవిలో కూడా ఇంతటి తాగునీటి ఎద్దడున్న కాలంలో కూడా ఆత్మకూరులో బిందెలతో నీ కాన్వాయ్ని ప్రజలు అడ్డుకున్నా కూడా సిగ్గు లేకుండా ముందుకు వెళ్ళిపోయినావు తప్ప కేవలం 10 పైసలు మేము చేసినటువంటి 90% పైప్ లైన్ పనులకు 10% బ్యాలెన్స్ కంప్లీట్ చేసింటే ఆత్మకూరుకు నీళ్ళు ఇచ్చేదాన్ని. ఎందుకు చేయలేదు? నీలో చిత్తశుద్ధి లోపించా లేక నువ్వు ఆశించినంత కమిషన్లు ఇవ్వలేదనే? శాంక్షన్ చేసింది, టెండర్లు పిలిపించింది, 90% పైప్ లైన్ పనులు పూర్తి చేసింది మేము. మరి నువ్వేం చేసావు? మరి ఈరోజు కూడా కగలపల్లి కాలనీ కానీ పాపంపేటకు కానీ రాచానపల్లి కానీ నీటి కటకటలాడుతున్నారు. కురుగుంట వైఎస్ఆర్ కాలనీలు కానీ ఎన్ఆర్ కాలనీలు కానీ నీటికి కటకటలాడుతున్నారు. నువ్వు ఏం సాధించినావు? నువ్వు ఏదైతే జీడిపల్లి పేరూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని నువ్వు భూమి పూజ చేసి పనులు మొదలు పెట్టించావో, తర్వాత వచ్చిన ఎమ్మెల్యేగా నేను వాటిని రద్దుపరచకుండా కన్స్ట్రక్టివ్గా ఆలోచన చేసి ముందుకు సాగించాం పనులు. అదేవిధంగా నేను తీసుకొచ్చినటువంటి పిఏబిఆర్ డ్యామ్ నుంచి 110 గ్రామాలకు 90 కోట్లతో డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఏదైతే ఉందో అది ఎందుకు నువ్వు పనులు చేయించట్లే? నీ కమిషన్ల కోసం ఈరోజు తాగునీటికి దాదాపుగా 110 గ్రామాల ప్రజలు తాగునీటికి కటకటలాడేలా చేస్తావా? మరి నీ 2 సంవత్సరాలు నువ్వు ఏం చేసావు? నేను తెచ్చానని చెప్పుకోదగ్గది ఏముంది? పేరూరు డ్యామ్కి నీళ్ళు ఇవ్వడానికి నీకేం డబ్బులు ఖర్చు కావే, ఎందుకు అడ్డుకుంటాను? మరి ఇంతవరకు ల్యాండ్ ఎక్విషన్ 2 సంవత్సరాల్లో ఒక 10 కోట్లన్న భూసేకరణకి ఇప్పించావా? రైతులు అడ్డుకుంటున్నారు. ఈరోజు భూసేకరణకు నిధులు ఇవ్వకుండా పనులు ఎలా చేస్తారని అడ్డుకుంటున్నారు. ఎందుకు అడ్డుకోరు? ఇప్పటికి దాదాపుగా 2018 నుంచి అంటే 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాల నుంచి భూసేకరణకు డబ్బులు ఇవ్వకుండా, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా, పనులు చేయకుండా నిందలు మా మీద వేస్తే ఎలాగా? అబద్ధాలు చెప్పకూడదు. నువ్వు మహానటిగా పేరు తెచ్చుకున్నావు. అబద్ధాలు చెప్పే దాంట్లో నీ అంత దిట్ట ఎవరూ లేరనేది కూడా జిల్లాలో తెలుగుదేశం పార్టీలో పేరు తెచ్చుకున్నావు. ఒక మహిళగానైనా మహిళల ఆత్మగౌరవం నిలబడే విధంగా నువ్వు ప్రవర్తించాలని కోరుకుంటాను. మరి అమ్మ డైరీ, తోపుదుర్తి మహిళా సహకార డైరీ మా ఆలోచన. సహకార వ్యవస్థ అంటే మహిళల కాంట్రిబ్యూషన్తో, దాతల కాంట్రిబ్యూషన్తో డైరీ నిర్మాణం చేసి వారి ఓనర్షిప్లో, అంటే మహిళా పాడి రైతుల ఓనర్షిప్లో డైరీ నడపాలా. అమూల్ డైరీ తరహాలో, విజయ డైరీ తరహాలో డైరీ నడపాలనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఆశయంతో మేము ముందుకు పోయినాం. కానీ 27 ప్రాథమిక సంఘాల ఏర్పాటు తరువాత 27 ప్రాథమిక సంఘాల ఖాతాల్లో వాళ్ళ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళ బ్యాంకు ఖాతాల్లో వారు జమ చేసుకున్నటువంటి 10,000 రూపాయల డబ్బులను, అంటే మేము అంచనా వేసింది 10,000 మంది మహిళలు ఇందులో రావాలని. కనీసం 15 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మేము భూమి దానంగా ఇచ్చిన అనే ఉద్దేశంతో 10,000 మంది అయినా వస్తారనేసి. కానీ 3,900 మంది మాత్రం ముందుకు రావడంతో ఆ 4 కోట్ల రూపాయలు కూడా మేము మీ దగ్గర తీసుకొని మీ కాంట్రిబ్యూషన్ ఉందనేది మేమెందుకు కనిపించుకోవాలనేసి మేమే మా డబ్బులతో, దాతల సహకారంతో మేము డైరీ నిర్మాణం పూర్తి చేశాం. అది ఏ రోజు వారి కాంట్రిబ్యూషన్ వారి ఖాతాల నుంచి వారే విత్డ్రా చేసుకున్నారు. నువ్వు ఎమ్మెల్యేవి, బ్యాంక్ స్టేట్మెంట్లు తెప్పించుకో, డిస్ప్లే చేయి. నువ్వు డిస్ప్లే చేయి, తప్పుడు కూతలు ఎందుకు కూస్తావు? ఏ మహిళైనా మాట్లాడిందా? తప్పుడు కూతలు ఎందుకు కూస్తావు నువ్వు? సిగ్గు కాలేదా? నీకు చేత కాలే? మహిళలకు
వాళ్ళ సాధికారత గురించి నువ్వు ఆలోచన చేయాల్సింది పోయి మహిళగా కోఆపరేటివ్ డైరీ ఒకటి నిర్మాణం అయింది. ఈరోజు నీ దుర్మార్గపు చేష్టల వల్ల మూతబడింది. ఆ డైరీకి రావాల్సినటువంటి 6 కోట్ల రూపాయల బకాయిల్ని రానివ్వకుండా నువ్వు నీ పచ్చ మీడియా దాని మీద పచ్చరాతలు రాసి ఆ డైరీని మూతబడేలా మీరు చేశారు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని ఒక మహిళా శాసనసభ్యురాలుగా నియోజకవర్గంలో దాదాపుగా 40,000 మంది పాడి రైతులు ఉన్నారు. వారందరికీ ఉపయోగపడేలా ఈ డైరీని ఉపయోగించండి. నేను అమూల్ సంస్థకు ఈ డైరీని దారాదత్తం చేయాలనేసి ప్రయత్నం చేయడం జరిగింది. అమూల్ వాళ్ళు కూడా భయపడుతున్నారు మీ దెబ్బకి. ఈ రాష్ట్రం నుంచి అమూల్ లాంటి గొప్ప డైరీని, పాడి రైతులకు అత్యధిక ధర ఇచ్చినటువంటి డైరీని, సహకార డైరీని తరిమి కొట్టిన ఘన చరిత్ర మీది, మీ చంద్రబాబు నాయుడు గారిది మీది. మదర్ డైరీకి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, ఎన్డీటీవీకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, టీటీడీకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ డైరీని అప్పచెప్పడానికి శాశ్వతంగా రాతపూర్వకంగా డొనేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దీన్ని మహిళలకు ఉపయోగించాల్సినటువంటి నువ్వు ఒక ఎమ్మెల్యేవి, నువ్వు దుర్మార్గంగా 5 సంవత్సరాల నుంచి అదే పాడిందే పాటరా పాసిపల్లా దాసిగా అనే పద్ధతిలో నువ్వు మాట్లాడుతుంటే ఎవరికేం వస్తుంది? ఎవరికేం లాభం నీ వల్ల? ఇటువంటి ఆలోచనలు నీకెట్లా రావు? వేలాది మంది రైతులకు ఉచిత బోర్లు వేసినటువంటి తొబ్బుర్తి ప్రకాష్ రెడ్డి పేరూరు డ్యాంకు నీళ్లు ఇవ్వాలా, రూపాయి ఖర్చు లేకుండా ఇవ్వాలా, 800 కోట్ల అవసరం లేదని చెప్పిన ప్రకాష్ రెడ్డి తర్వాత 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేరూరు డ్యాంకు నీళ్ళు ఇచ్చాడు. ఈ పక్కనున్న పావగడ కావచ్చు, పెనుగొండ కాన్స్టిట్యున్సీ రొద్దం వాళ్ళు కావచ్చు, రామగిరి మండలం కావచ్చు, కనగానపల్లి మండలం కావచ్చు, ఆత్మకూరు కావచ్చు, రాప్తాడు కావచ్చు, కంబదూరు మండలం కావచ్చు, రైతులందరూ కూడా 3 సంవత్సరాలు పంటలు పెట్టుకున్నారు. భూగర్భ జలాలు పెరిగి వేలాది బోర్లు రీఛార్జ్ అయ్యి పంటలు పెట్టుకున్నారు. నువ్వు వచ్చినాక బోర్లు ఎండిపోయి వలసలు పోయినారు. సిగ్గు తెచ్చుకో. కొంచెమైనా ఒక మహిళకు ఉండాల్సినటువంటి మాతృత్వపు విలువలు నీకుంటే, అమ్మతనం, ప్రేమ, కరుణ, జాలి, దయ, ఆప్యాయత ఇవేమైనా నీకుంటే ఇటువంటి చర్యలకు పాల్పడవు. ఇంత అహం నీకు పనికిరాదు. మహిళా పాడి రైతులు వాళ్ళ ఏడ్పులు గోడు నీకు కొట్టుకోకుండా మీరు చర్యలు తీసుకోవాలా. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మహిళలతో డబ్బులు వసూలు చేశాడని చూస్తావా? మహిళలు నీ నాలిక చీరే రోజు దగ్గరలో ఉంది. పరిటాల సునీత, నీ తప్పుడు కూతలు మాని నువ్వు నీ మొగుడు గత 30 ఏళ్ళుగా ఏం చేసినారో మీరు చెప్పండి. ఏమి సాధించినారో ఈ పెనుగొండ రాప్తా నియోజకవర్గంలో మీరు చెప్పండి. అంతేగాని పనిచేసేవాడిని దొంగ అంటేనే మీరు దొరలు గారు. పనిచేసేవాడిని దొంగ అంటే మీరు దొరలు గారు. ఇంకా పరిటాల సునీతమ్మ మాట్లాడుతూ ఉంది. రాక్రీడ్ సంస్థ అక్రమాలు పాల్పడింది, ప్రకాష్ రెడ్డి జైలుకు పోతాడని. మీరు ఈ 2 ఏళ్ళు గాడిదలు కాసినారా? మీరు, మీ పోలీసులు, మీ విజిలెన్స్, మీ ప్రభుత్వము గాడిదలు కాసినారా? ప్రకాష్ రెడ్డి ఉన్నాడు కదా, తిరుగుతానే ఉన్నాడు కదా, మీడియా ముందు తిరుగుతానే ఉన్నాడు కదా, నీ తప్పులను ఎండబెడతానే ఉన్నాడు కదా. ఇది కూడా జిల్లా ప్రజలకు తెలియజెప్తా ఉన్నా. ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్ కూడా 4 లక్షల రూపాయలు లేని ఇళ్ల నిర్మాణం చేయడం సాధ్యం కాదు. ఇంటికి 4 లక్షల రూపాయలు కావాలని డిపిఆర్ ఇచ్చారు. ఇట్స్ అన్ అఫీషియల్ డాక్యుమెంట్. ఎంటైర్ బ్యూరోక్రసీకి తెలుసు. ఇట్స్ అన్ అఫీషియల్ డాక్యుమెంట్. 4 లక్షల రూపాయలు ఒక ఇంటికి నిర్మాణానికి అవసరమవుతుందని. అంటే ఇళ్ల నిర్మాణం చేయడానికి కేంద్ర ప్రభుత్వము పిఎంఏవై స్కీమ్లో 1.5 lakh 1.5 లక్ష ఇస్తే మిగిలిన 2.5 లక్ష రాష్ట్ర ప్రభుత్వం వేసి టెండర్లు పిలిచి పనులు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. 30,000 ఇస్తాము. 30,000 అంటే 1,80,000లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి. మీకే లబ్ధిదారులకు ఇస్తాము, మీరే పూర్తి చేసుకోండి. దానిపైన ఏదైతే అవసరం ఉంటుందో అది మీ చేతుల మీద మీరే ఖర్చు పెట్టుకొని చేసుకోండి అనేది గత ప్రభుత్వపు నిర్ణయం. దానికి తోడు 35,000 అప్పుగా డ్వాక్రా సంఘాల నుంచి ఇప్పిస్తామనేది గత ప్రభుత్వపు నిర్ణయం. 1,80,000లో స్లాబ్ వేసి ఇవ్వడం అంటే ఒక చదరపడుగుకు 666 రూపాయల్లో స్లాబ్ వరకు నిర్మాణం చేసి ఇవ్వడం అనేటువంటి ఒక బృహత్తరమైన కార్యక్రమం. మానవీయ కోణంతో ఆలోచన చేసేవాడు మాత్రమే దీని గురించి మంచిగా మాట్లాడతాడు. నీచమైన
ఆలోచన విధానము, దుర్మార్గమైనటువంటి దోపిడీ విధానం ఉన్న వాళ్ళు దీని గురించి తప్పుడు విధానంగానే మాట్లాడతారు. మరి ఈరోజు అమరావతిలో రాజధాని నిర్మాణానికి 20,000 రూపాయలు ఒక చదరపు అడుగుకు మీరు ఖర్చు పెడుతున్నారు. వాడేమో దొంగ, అసలు దొంగ, కానీ వాడిని దొర అంటారు మీరు. 20,000 రూపాయలు స్క్వేర్ ఫీట్కి ఇల్లు బిల్డింగ్స్ కట్టేవాడు దొంగ, రాష్ట్ర ఖజానా లూటీ చేస్తున్న దొంగ, వాడిని మీరు దొర అంటారు. 666 రూపాయలు అంటే చదరము 66,000 రూపాయలు. మన భాషలో చెప్పాలంటే స్థానిక భాషలో చదరం 66,000 రూపాయలు ఇల్లు కట్టడానికి ముందుకు వచ్చినోడు నిజమైన దొర, మనసున్న మహారాజు, వాడిని మీరు దొంగ అంటారు. ఎంక్వైరీ జరిగితే సిబిఐ ఎంక్వైరీనే వేయాలని కోరుతా ఉన్నాము. హౌసింగ్ విధానం మీద, ఈ పాలసీ మీద, ఎస్ఓపి మీద. మరి గత ప్రభుత్వంలో హౌసింగ్ అవకతవకలు జరిగింటే గత ప్రభుత్వంలో హౌసింగ్ డిపార్ట్మెంట్, హౌసింగ్ మినిస్ట్రీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న అజయ్ జన్ ఎలా కొనసాగించారు? ఈ రోజు వరకు కూడా ఎలా కొనసాగించారు? మరి ఇవన్నీ ఇది తేలాలి కదా. గత ప్రభుత్వంలో తప్పు జరిగింటే ఎందుకు కొనసాగిస్తా ఉన్నారు? ఎలా కొనసాగిస్తా ఉన్నారు? మరి ఆ రోజు మేము దోపిడీ చేసింటే ఈరోజు మీరు దోపిడీ చేస్తా ఉన్నారా? మరి మీరు పరిటాల సునీత, నేను ఛాలెంజ్ చేస్తున్నా, 666 రూపాయలు స్క్వేర్ ఫీట్కి 66,000 రూపాయలు ఒక చదరానికి ఇల్లు నువ్వు కట్టు. నీ కొడుకులు ఉన్నారు, నీ తమ్ముళ్ళు ఉన్నారు, దేశం మీద వదిలిపెట్టిన వీళ్ళందరినీ ఉపయోగించి ఇల్లు కట్టు. నువ్వు కట్టి చూపించు. ఇళ్ల నిర్మాణం అడ్డుకుంటున్నాను దుర్మార్గంగా. 50,000 కుటుంబాలను రోడ్ల పాలు చేస్తున్నాను. నువ్వు ఇచ్చిన లేఖ వల్ల విజిలెన్స్ ఎంక్వైరీ వేయడం జరిగింది. విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది? నువ్వు లేఖ జూలైలో ఇచ్చినావు, 2024 జూలైలో. 2024 దాదాపుగా సెప్టెంబర్కి 2 నెలల్లో విజిలెన్స్ ఎంక్వైరీ అయిపోయింది. మరి ఇప్పుడు దాదాపుగా విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తయి 20 నెలలు అయింది. మరి విజిలెన్స్ ఎంక్వైరీ ఏం తెలిసిందో ఒకసారి ఆ డాక్యుమెంట్ బయట పెట్టు. ఆ డాక్యుమెంట్ ఏముందో బయట పెట్టు. నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, ఆ డాక్యుమెంట్ డిస్క్లోజ్ చేసి మాట్లాడు మీడియా ముందర. నీకు అసలు చదవడం వస్తే 840 మంది ఉద్యోగస్తుల్ని తప్పు పట్టింది ఆ రిపోర్ట్. నోటీసులు ఇచ్చింది ఆ రిపోర్టు. ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. వాళ్ళందరూ కూడా దానికి రిప్లై ఇచ్చారు. మేము ప్రభుత్వము ఇచ్చిన జీవోల ప్రకారమే, ప్రభుత్వము టేకప్ చేసినటువంటి విధానం ప్రకారమే, రూపొందించిన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ ప్రకారమే పేమెంట్లు చేశాము. స్టేజ్ వైజ్ అప్డేషన్స్ ఆన్లైన్లో అప్డేట్ అయ్యి పిఎం హౌసింగ్లో అప్డేట్ అయిన తర్వాతనే పేమెంట్స్ బెనిఫిషరీ ద్వారా మ్యాసన్ కాంట్రాక్టర్కి వెళ్ళాయని తేల్చి చెప్పడం జరిగింది. ఆ ఏదైతే రిప్లైస్ ఇచ్చారో వాటి మీద ప్రభుత్వం సాటిస్ఫై అయ్యి దాన్ని సెటిసైడ్ చేసింది. నీలాంటి చదువురాని, బాధ్యత లేని శాసనసభ్యుల వల్ల ఈరోజు రాష్ట్రం నష్టపోతా ఉంది. మరి నువ్వేం చేస్తున్నావు? ప్రకాష్ రెడ్డి అనేవాడు గొంతెత్తి మాట్లాడుతాడు. అవును, నేను గొంతెత్తి మాట్లాడతా, నిజాయితీ పరుణ్ణి, నన్ను ఎవరు తప్పు పట్టలేరు, నాదేం పీక్కోలేరు మీరు, మీ ప్రభుత్వము. నేనాడ అవినీతికి పాల్పల్లా. పేదల పక్షాన జీవితకాలం నిలబడి, నా జీవితం అంతా పేదల కోసం త్యాగం చేసిన, నా కష్టం అంతా పేదల కోసం, మహిళల కోసం, రైతుల కోసం దారపోసిన. నేను ఇట్లే మాట్లాడతా. నీ ప్రభుత్వం డొల్ల విధానాలు, దొంగ విధానాలు, దోపిడీ విధానాల పట్ల మీ దుర్మార్గపు వ్యవహార శైలి, మీరు చేస్తున్నటువంటి హత్య రాజకీయాలపైన ఇట్లే మాట్లాడతా. నా గొంతు నులమాలని మా చిన్నాయన కొడుకు ఎవరైతే రాక్రేట్ కంపెనీకి ఎండి ఉన్నాడో వాని మీద మీరు దాదాపుగా 7 అక్రమ కేసులు బనాయిస్తారు. కానీ విజిలెన్స్ రిపోర్టు ప్రకారము వీళ్ళు తప్పు చేశారని కేసులు బనాయిస్తారు. విజిలెన్స్ రిపోర్ట్లు ఎక్కడ కూడా వాడి పేరు కూడా మెన్షన్ చేయలేదు. 840 మంది ఉద్యోగస్తుల మీద వాళ్ళను ప్రశ్నించింది విజిలెన్స్ ఎంక్వైరీ. మరి ఎక్కడ కూడా ఉద్యోగస్తులు, హౌసింగ్ ఎండి కానీ, హౌసింగ్ కార్పొరేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ పేరు కానీ ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్లో లేవు. ఏమిది? ఎందుకు ఇట్లా చేస్తా ఉన్నారు? మీరు సాధించింది ఏం 2 ఏళ్లలో? ఇళ్ల నిర్మాణం ఎందుకు ఆపారు? పదే రాక్రీట్ సంస్థ ఇళ్ల నిర్మాణం మేము చేస్తామన్నా ఒక వ్యక్తిగా తోపుదొత్తి ప్రకాష్ రెడ్డి గారు నేను ముందుకొచ్చి నేనైనా కట్టిస్తాను ఇల్లన్నా కూడా ఎందుకు మీ ప్రభుత్వం ముందుకు రావడంలే?
ఇళ్ల నిర్మాణం మీ లక్ష్యం కాదు. ఎందుకంటే ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలంటే ఇంటికి 30,000 మీ గవర్నమెంట్ రిలీజ్ చేయాలా. 20 లక్షల ఇల్లు తెచ్చిన జగనన్న దానికి కట్టుబడి ఉన్నాడు ఆ రోజుల్లో నిర్మాణం పూర్తి చేసేదానికి. మీరు 20 లక్షల ఇళ్లకు ఇంటికి 30,000 అంటే 6,000 కోట్లు మీరు రిలీజ్ చేయాలి. మీకు ఆ ఉద్దేశం లేదు. అమరావతిలో మాత్రమే రాష్ట్ర సంపదనంతా మీరు పెట్టుబడిగా పెట్టి దోపిడీ చేయడమే మీ ఉద్దేశం. 20 లక్షల మంది పేదలకు మీరు మీ స్టేట్ కాంట్రిబ్యూషన్ నుంచి 30,000 రూపాయలు ఇచ్చే ఉద్దేశం మీకు లేదు, మీకు చేత కాదు, మీకు మనసు రాదు. కాబట్టి నెపం ఇంకొకరి మీద వేయాల. 350 మంది కాంట్రాక్టర్లు పనిచేస్తుంటే వై ఓన్లీ రాక్రేట్ ఎందుకు? అది తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తమ్మునికి సంబంధించిన సంస్థ కాబట్టి రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక మీరు చేస్తున్నటువంటి అక్రమాలు దుర్మార్గాలు జిల్లాలో మీ పార్టీకి చెడ్డ పేరు తెచ్చి పెడతా ఉంటే తప్పనిసరిలో మీకు మొంతపడతాం, మీ ప్రభుత్వం కేసులు పెడతాం. నేను ఛాలెంజ్ చేస్తాను పరిటాల సునీత, ఈరోజు ఒక వ్యక్తిగా చెప్తా ఉన్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఏ లబ్ధిదారుడైనా ఆలమూరు కొడిమిలో ఇళ్ల నిర్మాణం మాది చేయన్న 1,80,000 లోపల అని నా దగ్గరికి వస్తే నేను చేయిచ్చిస్తా. నువ్వు చేస్తావా? నువ్వు చేయలేవు. ఎందుకంటే ఆలమూరు కొడిమిలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయితే ఆ 7,700 కుటుంబాలు ఇక్కడ నివాసం ఏర్పడితే వాళ్ళు తోపుదుర్తి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులుగా మారుతారు, ఇల్లు ఉచితంగా కట్టి ఇచ్చినందుకు. రాజకీయంగా అది మాకు మంచి జరుగుతుంది కాబట్టి ఇప్పటికి 50% 50% ఇళ్ల నిర్మాణం పూర్తయిన మిగిలిన 50% ఇళ్ల నిర్మాణానికి సంవత్సరం రోజులు చాలు. అయినా కూడా 2 సంవత్సరాలు కాలయాపన చేసినావు నువ్వు. కావాల్సిన ఇళ్ల నిర్మాణం జరిగితే వాళ్ళు ప్రకాష్ రెడ్డికి నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో ఓట్లు వేస్తారు. దాని మీద పదే తప్పుడు కూతలు కూస్తామంటే ప్రకాష్ రెడ్డికి క్యారెక్టర్ అసాసినేషన్ చేయొచ్చు. ఇది నీ కుట్ర. నీలో ఎక్కడ మహిళకు ఉండాల్సినటువంటి మానవత్వం ఉంది? మహిళకు ఉండాల్సినటువంటి ఒక మాతృత్వ పోకడలు ఉన్నాయా నీలో? ఎక్కడైనా కనపడుతున్నాయి? సిగ్గు తెచ్చుకో ఇప్పటికైనా. నేను ఒకటే మీకు లెక్కలతో చెప్తున్నా. రాక్రేట్ సంస్థ వాళ్ళు పంపించిన కాగితం 20,000 ఇళ్లకు బేస్మెంట్లు పూర్తి చేసినారు. 70,000 ప్రకారం ఆ రోజు ఒప్పందం చేసుకుంది రాక్రేట్ సంస్థ. బేస్మెంట్కి 140 కోట్లు రావాలి. 20,000 ఇళ్లకు ప్లింత్ బీమ్లు వేసి దానిపైన 2 లేదా 3 లేయర్లు బ్రిక్ వర్క్ కంప్లీట్ చేసినారు. మట్టి ఫిల్అప్ మాత్రం చేయలేదు. అంటే 5,000 మట్టి ఫిల్లింగ్కి పక్కన పెడితే 65,000 అంటే 130 కోట్లు రావాలి. 10,000 ఇళ్లకు ప్లింత్ బీమ్లు వేసినారు. అంటే 50,000 ప్రకారం 50 కోట్లు రావాలి. 10,000 ఇళ్లకు బెనిఫిషరీ కాంపోనెంట్ 35,000 నుంచి వేయాల్సినటువంటి ఫ్లోరింగ్ పని పూర్తి చేసినారు. దానికి 10,000 లెక్కన 10 కోట్లు రావాలి. 5,000 ఇళ్ళు స్లాబులు కంప్లీట్ చేశారు. అంటే ఈ బేస్మెంట్ పైన 1,10,000 అంటే 55 కోట్లు రావాలి. 5,000 ఇండ్లకు గోడలు లేపినారు. అంటే బేస్మెంట్ పైన 60,000 గోడలు అంటే 30 కోట్లు. 415 కోట్లు రావాల్సినటువంటి డబ్బులు రావాల్సినటువంటి రాక్రేట్ సంస్థకు 310 కోట్లు మాత్రమే పేమెంట్ ఇచ్చినాయి గత ప్రభుత్వం. దీన్ని ఛాలెంజ్ చేస్తా ఈ సంస్థ కోర్టుకు పోయింది. ఛాలెంజ్ చేసింది, మాకు ఇంత పేమెంట్ రావాలి, ఇవ్వడం లేదు ప్రభుత్వం అని. 105 కోట్లు రావాలి. మీ ప్రభుత్వానికి తెలుసు మీరు మాట్లాడగలిగేది ఏంది లేదు. కోర్టులో మీరు కౌంటర్ ఫైల్ చేస్తే పేమెంట్ ఇవ్వమని కోర్టు ఇస్తారు. దానికని మీరు కౌంటర్ ఫైల్ చేయట్లా. మీ అడ్వకేట్ జనరల్కి తెలుసు, మీ పీపీకి తెలుసు, మీ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీకి తెలుసు, మీ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి తెలుసు, మీ హౌసింగ్ మినిస్టర్కి తెలుసు. మరి అనేక దఫాలుగా హైకోర్టులో గవర్నమెంట్ తప్పు చేస్తోందని తెలుసు కాబట్టి అనేక దఫాలుగా ఇంటరిమ్ అఫిడవిట్స్ ఫైల్ చేసినా కూడా హైకోర్టులో అడ్వకేట్ జనరల్ మాకు రాక్రేట్ సంస్థకు లేదని ఓరల్గా తెలపడం కూడా జరిగింది. మేము బెనిఫిషరీ మీద పోతామని చెప్పడం జరిగింది. మీరు జ్యుడిషియరీలో మీ పీపీలు కానీ మీ గవర్నమెంట్ లీడర్లు కానీ ఎవరైనా కానీ నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తాను, మీరు కౌంటర్ ఫైల్ చేస్తే గవర్నమెంట్ తప్పుపడుతుంది. అందుకే మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ ఇళ్ల నిర్మాణపు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ నష్టపోతున్నారు కాబట్టి వారి తరపున సిబిఐ ఎంక్వైరీ కోరబోతా ఉన్నాము. హౌసింగ్ అవకతవకల మీద, హౌసింగ్ నిర్మాణాల మీద ఈరోజు ప్రభుత్వం ఎందుకు అడ్డకట్ట వేస్తుంది, ఎందుకు ప్రభుత్వం దీంట్లో కౌంటర్ ఫైల్ చేయట్లేదు హైకోర్టులో, ఎందుకు ఇళ్ల నిర్మాణాన్ని జరగనివ్వకుండా ఆపుతున్నారు, ఎందుకు ఇళ్ల నిర్మాణానికి పేమెంట్ ఇవ్వట్లేదు అనే దీని మీద సిబిఐ ఎంక్వైరీ కోరుతా ఉన్నాము. నిజంగా ఇందులో పొరపాటు జరిగింటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అదే స్పెషల్ చీఫ్ సెక్రటరీని అజయ్ జైన్ ఎలా కొనసాగిస్తూ ఉన్నారు, అదేవిధంగా మీరు విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్టు ఉద్యోగస్తుల వైపు వేలు చూపిస్తే మీరు ఎందుకు
మేసన్స్ మీద కేసులు పెడతా ఉన్నారు. అందులో 350 మంది మేసన్స్ ఉంటే ఒక మేసన్ మీద, ఒక కాంట్రాక్టర్ మీద ఎందుకు కేసులు పెడతా ఉన్నారు? దీని మీద సిబిఐ ఎంక్వైరీ కూడా కోరబోతా ఉన్నాము. దీంట్లో ప్రధానంగా నువ్వే ముద్దాయి అవుతావు. ఈ లేఖ రాసి ఇళ్ల నిర్మాణం ఆపిందని గుర్తుపెట్టుకో. పరిటాల సునీతమ్మ, మీరు మీరు మీ చేతిలో ప్రభుత్వం ఉంది, మీ చేతిలో పోలీసులు ఉన్నారు, కాబట్టి మీరు బుద్ధి పుట్టినట్లలా చేయొచ్చు అని మీ విధానం. మా ఊరు పిల్లోడు తోపుదుర్తి మహేష్, వాడు చనిపోయి దాదాపుగా 16 నెలలు అవుతాను. 16 నెలల నుంచి కూడా తోపుదుర్తి రాజశేఖర రెడ్డి, తోపుదుర్తి ఆత్మారామరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి వాడిని చంపినారని వాళ్ళ నాయన వాడు మాట్లాడటము, మీ పచ్చ మీడియా యూట్యూబ్ ఛానల్స్ అందరూ కూడా ఇది హత్య, చంపినారని మాట్లాడడం. 16 నెలల తర్వాత పోలీసులు విచారణ చేసి, పోలీసులకు తెలిసి ఇది ఆత్మహత్య అనేసి, మహేశ్వర్ రెడ్డి అనేవాడి భార్య మహేశ్వర్ రెడ్డి మిత్రునితో అక్రమ సంబంధం పెట్టుకుంది కాబట్టి వాడు సూసైడ్ చేసుకున్నాడు అనేది పోలీసులకు తెలుసు. కాబట్టి అప్పుడు ఉన్నటువంటి సిఐ శేఖర్ కేసు కట్టలేదు. సూసైడ్గా ఏదైతే రైల్వే డిపార్ట్మెంట్ ఆ రోజు తేల్చేసిందో అదే పద్ధతిలోనే దీన్ని కూడా ఆయన రాసేసి మూసేసినాడు. నువ్వు కావాల్సిగా నీ నియోజకవర్గంలో నీ దుర్మార్గాల వల్ల మీ ప్రతిష్ట దెబ్బతినింది. నువ్వు ఏడన్నా గ్రామాలు లేకపోతే నిన్ను పలకరించేటువంటి వ్యక్తులు లేరు, చిరునవ్వుతో నిన్ను మాట్లాడించేటువంటి మనుషులు లేరు. కాబట్టి మా మీద ముద్రలు వేసుకుంటా, మమ్మల్ని దుర్మార్గాలు చిత్రీకరించుకుంటా పోయినావు. మళ్ళీ నేను అడుగుతాన్న మీడియాని, మా మీద మాట్లాడినటువంటి వ్యక్తుల్ని మీడియాని ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు అది ఆత్మహత్యని తేల్చినారు, పోలీసులు ఆత్మహత్యని తేల్చినారు, కానీ దాంట్లో మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి. కాబట్టి ఈ ఆత్మహత్యకు కారణము మహేశ్వర్ రెడ్డి భార్య అక్రమ సంబంధంతో పాటు, మహేశ్వర్ రెడ్డి మిత్రులతో ఉన్న అక్రమ సంబంధం పాటు మా అన్న రాజశేఖర రెడ్డి కూడా ఫోన్ చేసి వాడిని తిట్టినాడు. కాబట్టి మనస్తాపం చెంది, అంటే 13 రోజుల కింద తిడితే 13 రోజుల తర్వాత మనస్తాపం చెందినాడని. వాడు నమ్మి ప్రేమించి ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్న భార్య మోసం చేస్తే వాడు గుండెలు బగిలేలా రోధించి ఆ రోజు చివరి లాస్ట్ ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో మెసేజెస్ పెట్టి, ఆ అమ్మాయి గురించి మెసేజెస్ పెట్టి వాడు చనిపోయినాడు, సూసైడ్ చేసుకున్నాడు. ఇవన్నీ నీకు కూడా తెలుసు. కానీ మా అన్నని అరెస్ట్ చేయించినావు. తప్పు చేసింటే పారిపోయిండేవాడు, మా అన్న ఇంటికాడే ఉన్నాడు, అరెస్ట్ చేయించినావు. మరి డిఎస్పీ గారు, సిఐ గారు, రూరల్ డిఎస్పీ గారు, సిఐ గారు సిడి ఫైలు కోర్టులో సబ్మిట్ చేయడానికి కూడా మీకు టైం దొరకడం లే. పోలీస్ స్టేషన్కి కోర్టుకు మధ్యలో ఉన్నది 100 మీటర్లు. ఈ 100 మీటర్లో మీరు సిడి ఫైల్ ఎప్పుడు ఇవ్వకూడదు, ఏం లేదు. అంటే రిమాండ్ ప్రొలాంగ్ చేసే విధంగా మీరు చర్యలు తీసుకుంటున్నారు. తప్పు చేస్తున్నారని మీకు తెలుసు, మీరు చేసిన అక్రమ అరెస్ట్ అనేది మీకు తెలుసు. దానిపైన మళ్ళీ బెయిల్ను అడ్డుకునే ప్రయత్నాలు మీరు చేస్తున్నారు, అది కూడా తప్పని మీకు తెలుసు. కనీసం ఈరోజు కోర్టు ఆదేశించి ఆరోగ్యం బాగాలేదు ఆయనకు గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించమని కోర్టు ఆదేశించినా కూడా ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితి కూడా మీకు తెలుసు. ఎస్పీ గారు, మీకు అందరికీ తెలుసు ఈ తప్పు మీరు చేస్తానే తప్పు అనేసి. దేవుడు అనేవాడు ఒక రోజు ఖచ్చితంగా కూడా మీరు చేసిన ప్రతి ఒక్క తప్పులకు మిమ్మల్ని తప్పకుండా శిక్షిస్తాడు. ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన అందజేసినటువంటి పరిటాల సునీత గత 2 సంవత్సరాల్లో కూడా ఆమె చేసినటువంటి గొప్ప గొప్ప ఘటనల గురించి చివరిగా ఒక నిమిషం మీ అందరి ముందర చర్చించుకుందాము. ఈమె ఎమ్మెల్యే కాగానే 2024లో పాపంపేటలో 14 ఇండ్లు కూల్చేసింది. ఆ భూమి ఆక్రమించుకోవాలా, హైవే మీద ఉంది, పెద్ద కాంప్లెక్స్ కట్టుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో పాపంపేటలో దీనికి అడ్జసెంట్ 17 ఎకరాలను భూమిని రిజిస్టర్ చేసుకున్నారు బినామీల పేరుతో. దీనిపైన పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం జరిగితే అప్పుడు ప్రభుత్వం దిగి వచ్చి ఇది తప్పు చేస్తున్నారు అనేసి వాళ్ళు అక్కడికి ఆపినారు. ఈరోజు కూడా ఆ ఇల్లు, ఆ పాపంపేట కాలనీలో ఇల్లు నిర్మించుకున్న వాళ్ళు బ్యాంక్ లోన్లు తెచ్చుకునే పరిస్థితి లేదు, ఎందుకంటే డబుల్ రిజిస్ట్రేషన్ అయింది. అదేవిధంగా అమ్ముకునే పరిస్థితి లేదు, ఎందుకంటే డబుల్ రిజిస్ట్రేషన్ అయింది. ఈరోజు పరిటాల సునీత బినామీలు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఆ రిజిస్ట్రేషన్ వాళ్ళు రద్దు చేసుకుంటేనే ఆ 17 ఎకరాలలో దాదాపుగా ఇళ్ల నిర్మాణంలో ఉన్నటువంటి 700-800 కుటుంబాల వాళ్ళు ఊపిరి పీల్చుకోగలుగుతారు. ఇది కాకుండా 276 ఎకరాల భూమిని, దాదాపుగా 10,000 ఇళ్ళు ఉన్నటువంటి కాలనీలను నువ్వు జీపీఏ చేయించుకున్నావు నీ బినామీలతో. ఇది నీకు మాయని మచ్చగా చరిత్రలో మిగిలింది. అన్ని రాజకీయ పార్టీలు, సిపిఐ బీజేపీతో సహా అన్ని రాజకీయ పార్టీలు తప్పుపట్టే. నేను మజ్జిగ లింగమయ్యను హత్య చేసిన నీ తమ్ముడు
మీ చిన్నాయన కొడుకు, మీ రాజన్న కొడుకు మజ్జిగ లింగమయ్యను హత్య చేసినాడు. మీ చిన్నాయన కొడుకు, ఆయన కొడుకులు, ఆయన తమ్ముని కొడుకులు దాదాపు 15 మంది ఆ సంఘటనలో పాల్గొంటే బాధితుల్ని బెదిరించి కేవలం 2 పేర్లు మాత్రం పెట్టి కేసు నమోదు చేయించేలా నీ నీ రాప్తాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి నువ్వు వేసుకున్నటువంటి పోలీసులు చేస్తున్న దాష్టికాలన్నీ ఇన్ని కాదు. కాకి సొక్కాలు వేసుకుంటున్న పోలీసులు కాదు, బలహీనుని పక్షాన నిలబడి జులుము చేస్తున్న వాని పీచ మనిచిన వాడే పోలీసులు. మేము బలహీనుల పక్షాన నిలబడుతా ఉన్నాం, మేము సోషల్ పోలీసింగ్ చేస్తున్నాం. నువ్వు వేయించుకుంటున్న పోలీసులంతా కాకి సొక్కాలు మాత్రమే వేసుకున్నారు, వాళ్ళు పోలీసులు కాదు. ఆ రోజు అన్యాయంగా బాధిత కుటుంబమైన లింగమయ్య కుటుంబ సభ్యుల్ని బెదిరించి 2 మీద మాత్రమే కేసు పెట్టినారు, 15 మంది వస్తే. మరి రాప్తాడులో నీ తమ్ముడు, నీ ఇన్ఛార్జ్ ఉన్నాడు మురళి, నీ తమ్ముడు, ఆయన నారాయణ రెడ్డి సావిత్రమ్మలకు సంబంధించిన భూమి పంచాయతీ సెటిల్మెంట్ చేయబోయినాడు. అది కుదరకపోతే అటువైపు వర్గానికి చెప్పేసినాడు, నాకు సంబంధం లేదు, మీరు ఏమన్నా చేసుకోకండి అని హింట్ ఇచ్చినాడు. వాళ్ళు మర్డర్ చేసినారు. ఇది నీ కుటుంబం యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానం. మరి ఆ రోజు నసనకోటలో దేవరు ఉంది, వెంకటాపురంలో దేవరు ఉంది. దేవరు రోజు ఎవరు బయటికి పోరు. నీ తమ్ముడు ఈ మర్డర్ జరిగే ముందు రోజు ఫారిన్ పోతాడు. మరి ఇంత దుర్మార్గంగా నువ్వు ప్రజల మీద దౌర్జన్యాలు పాల్పడతాను, అనేక మంది మీద అక్రమ కేసులు, అనేక మంది మీద దాడులు, 100 సంఘటనలు, నీకు కౌంటింగ్ రోజు మధ్యాహ్నం నుంచి 100 సంఘటనలు జరిగినాయి, అక్రమ కేసులు. మీరేమో మేకల తలకాయలు, పొట్టేళ్ళ తలకాయలు నరకచ్చు, అది మీ వీరత్వం. ఇంకొకటి ఎవరో నీకు కత్తితో కేక్ కోస్తే అది దుర్మార్గం, కత్తి తీసుకొని కొడవేలతో కేక్ కోస్తే దుర్మార్గం, వాళ్ళ మీద కేసులు పెడతారు. అదేవిధంగా కాంక్రీట్ లైనింగ్ వేయించినావు అంద్రినీవా కాలువ కాంక్రీట్ లైనింగ్ వేయించినావు. నువ్వు దాదాపుగా 10,000 నుంచి 20,000 మంది రైతులు ఊర్లు వదిలేటువంటి పరిస్థితి చేసినావు. ఈరోజు భూగర్భ జలాలు అంద్రినీవా కాలువ ఆనుకొని ఉన్నటువంటి మొదటి 4-5 కిలోమీటర్లో భూగర్భ జలాలు పడిపోయినాయి. ఇంకొక సంవత్సరం పోతే ఇక నీకు ఇంకొక 10 కిలోమీటర్ల కింది వరకు కూడా భూగర్భ జలాలు పడిపోయి బోర్లు ఎండిపోతాయి. దీనివల్ల ఒక 10,000 నుంచి 20,000 కుటుంబాలు ఊర్లు వదిలినాయి. నువ్వు పేరూరు డ్యామ్కు నీళ్ళు ఇవ్వకుండా పేరూరు డ్యామ్ దిగువన ఉన్నటువంటి పెన్నా నదుల ఇసుక అంతా తోడేసి అమ్ముకున్నావు. మచ్చుకు ప్రధానమైనవి నువ్వు చేసినటువంటి గొప్ప కార్యక్రమాలు ఇవన్నీ. ఇవి చెప్పుకోలేవు కాబట్టి 5 ఏళ్ల నుంచి మా మీద మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు కూడా మాట్లాడుతున్నావు. జాకీ గురించి మాట్లాడినావు. చివరిగా జాకీ గురించి ప్రకాష్ రెడ్డి ఏం చేసినాడంటే చెప్పుకుంటే కొల్లగున్నాయి, మేము చెప్పుకుంటాం, జనాలకు ఎక్కలే. 850 మెగావాట్ల సోలార్ శాంక్షన్ చేయించినాం కనగానపల్లి మండలానికి. నువ్వు తీసుకురావచ్చు ఆచరణలోకి దాన్ని. ఇప్పుడు 300 మెగావాట్ల సోలార్ హైబ్రిడ్ పవర్ ప్లాంట్కి నువ్వు 75,000 డిసైడ్ చేసినావు. భూసేకరణకి 3,25,000 నేను చెక్కులు ఇప్పించిన. ఇప్పుడు నువ్వు కాంట్రాక్ట్లు చేసుకుంటున్నావు. 7 సబ్స్టేషన్లు తెచ్చిన. ఈరోజు నువ్వు సబ్స్టేషన్లో ఆపరేటర్కు ఉద్యోగానికి 10 లక్షలు వసూలు చేసుకుంటున్నావు. 7 సబ్స్టేషన్లు తెచ్చి 5 సబ్స్టేషన్లు నిర్మాణం పూర్తి చేయించినాం. దాదాపుగా 34 ఉద్యోగాలు వచ్చినాయి. నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, మేము చేసినవన్నీ నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. మరి నేను చేసినా నీదని చెప్పుకోవడానికి ఏంది లేదు కాబట్టి, మేము చేసింది చెప్పుకుంటే నీకు సిగ్గుపోతుంది కాబట్టి నువ్వు మా మీద దుమ్మెత్తి పోస్తున్నావు. నీ పద్ధతులు ఇకనైనా మానుకో. కేసులకు మేమేం భయపడము. 30 నెలలు జైల్లో ఉన్నటువంటి అనుభవం ఉంది నాకు జైలు కొత్త కాదు. నువ్వు ఏమి మర్డర్ కేసులన్నా పెట్టుకో, ఏ కేసులన్నా పెట్టుకో. మమ్మల్ని తొక్కినంత తోపుదుర్తోళ్ళంటే తొక్కితే మళ్ళీ అంతే స్పీడ్గా పైకి లేస్తారు, స్ప్రింగ్ మాదిరి లేస్తారు, తట్టుకోలేవు. కాబట్టి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకో. మీ నాయకుని కాళ్ళు పట్టుకుంటావో చేతులు పట్టుకుంటావో, చంద్రబాబు కాళ్ళు చేతులు పట్టుకొని ఆ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయొచ్చు, ఆ పైప్ లైన్ పనులు పూర్తి చేయొచ్చు. నీకు చిట్ట చివర మిగిలిన 15-20 పైసలు పనులు పూర్తి చేసి అనంతపురం రూరల్ మండలము, ఆత్మకూరు మండలానికి నేరుగా నీళ్ళు వస్తాయి. కనగానపల్లి రామగిరి స్కీమ్స్కి అది కనెక్ట్ చేసి ఎన్హాన్స్ అవుతాయి వాళ్ళకు వాటర్. పేరూరు డ్యాముకు జీడిపల్లి నుంచి తీసుకుపోయే కాలువ నిర్మాణం పూర్తి చేసి చేతనైతే నీకు మనసు ఉంటే ఇప్పటికైనా రాబోయే 3 సంవత్సరాల్లోనైనా నువ్వు ఎమ్మెల్యే ఉండే రాబోయే 3 సంవత్సరాలైనా రొద్దం మండలం తురకలాపట్నం నుంచి ఏటికి నీళ్ళు వదులు, మనిషి అనిపించుకో. అంతేగాని నువ్వు నోటికి వచ్చినట్లుగా తప్పుడు కూతలు మా మీద ప్రచారం చేస్తే పద్ధతిగా ఉండదు. చివరిగా సిపిఐ రామకృష్ణ గారు, మీరు ఈమెకు వంత పాడుతూ ఉన్నారు. గతంలో మీరు కూడా తెలుసుకున్నారు. ఈ మధ్య
జాకీ సంస్థ ఆమె ఎమ్మెల్యేగా ఉండగా, ఆమె మంత్రిగా ఉండగా 2018 డిసెంబర్ 25న సాక్షి పేపర్ రాసింది, జాకీ సంస్థ పలాయనము, సేలంకు పలాయనము అనేసి. సేలంకి వెళ్ళిపోయింది అంటే ఆమె ఎమ్మెల్యేగా ఉండగా. ఆమె ఏం చేసింది, ప్రకాష్ రెడ్డి వచ్చినాక జాకీని మేము తరిమి కొట్టినామని మాట్లాడింది మా మీద. నేను దిగిపోయినా కదా, 2 ఏళ్ళు నువ్వేం పీకినావమ్మా సుంటమ్మా, పిలుచుకురా జాకీని, ఇంకా 3 ఏళ్ళ టైం ఇస్తాం, పిలుచుకురా జాకీని. వాడు వచ్చి ఈడ పరిశ్రమ ఏర్పాటు చేసి మహిళలకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమే నేను ఈడ భూమి తీసుకున్నానంటే, ఈ పొద్దుకి భూమి వాని పేరుతోనే ఉంది, పిలుచుకొని రా. నువ్వు రోజుకు ఒక కథ, రేమండ్ వస్తుంది, ఆమండ్ వస్తుంది, ఈమండ్ వస్తుంది, ఇవి కాదు మాట్లాడాల్సింది. నువ్వు జాకీని పిలుచుకొని రా, ఈరోజు ఏర్పాటు చేయి. మళ్ళీ 2 ఏళ్ళు ఏం చేసినావు, ఏం గాడిద పనులు దొమ్ముతా అంటివా, తీసుకొని రా. నీకు చేతనైంది నువ్వు చెయ్యి. మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, పక్కన మీకు మంత్రి ఉంది, ఆయన సహకారం తీసుకో. మీ ఆయన మీ పరిటాల రవి విగ్రహం పెట్టింది పక్కన సవితమ్మ, ఆయన సహకారం తీసుకో. పయ్యావుల కేశవ్ ఉన్నాడు ఆర్థిక మంత్రి, ఆయన సహకారం తీసుకో. పో, వాళ్ళ చేతులు పట్టుకుంటావు, కాళ్ళు పట్టుకుంటావు. సత్యకుమార్ ఉన్నాడు బీజేపీలో, వాళ్ళ చేతులు పట్టుకుంటావు, కాళ్ళు పట్టుకుంటావు, పోయి చేసుకో, పనులు చేయి. అంతేగాని రేపొద్దున ఏదో నీకు జనాలు ఓట్లు వేయరు అంటేనే నువ్వు మమ్మల్ని తక్కువ చేసి చూపిస్తే నీకు ఓట్లు వేయరు. రాబోయే పంచాయతీ ఎలక్షన్లో కూడా చెప్తానని విని ఈరోజే, పంచాయతీ ఎన్నికల్లో ప్రతి పంచాయతీలో మా అభ్యర్థి ఉంటాడు, ప్రతి పంచాయతీలోనూ మేము తిరుగుతాం, ప్రతి పంచాయతీలోనూ మేము అభ్యర్థిని పెడతాం, పోటీ పెడతాం, మేము గెలుస్తాం కూడా. మీరు మా గన్మెన్లు తొలగించి మా మీద అక్రమ కేసులు పెట్టి మీరు ఏం చేసినా మేము తగ్గేదే లేదు. మా ప్రభుత్వంలో నీకు ఒత్తాసు పలికే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి, అయ్యో ఆయమ్మ భర్తను కోల్పోయింది అని నీ గురించి, అయ్యో తండ్రిని కోల్పోయినాడని నీ కొడుకు గురించి చెప్పేవాళ్ళు ఉన్నారు కాబట్టి, మా బోలా శంకరుడు, మా పెద్దాయప, ఆయన నీకు గన్మెన్లు 2+2, నీ కొడుకు గన్మెన్లు ఇచ్చినారు 1+1. నీ కంకర మిషన్లు నడిపించినారు, నీకు నీ క్వారీ లీజులు ఎక్స్టెండ్ చేసినారు, నీ గ్రానైట్ లీజులు కొత్త లీజులు ఇచ్చినారు, నీకు నీ బినామీలకి, నీకు పాత లీజులు ఎక్స్టెండ్ చేసినారు. మీకు ఏపీఐసి నిధులతో మీ భూములు కియా ఫ్యాక్టరీ దగ్గర నువ్వు నీ అక్రమ సంపాదనతో కొన్న 170 ఎకరాల భూములకు రోడ్లు వేయించింది మా ప్రభుత్వం. ఇప్పుడు గోడౌన్లు కట్టుకుని నెలకు ₹1 నీకు బాడీలు వస్తున్నాయి. అనంతపురంలో శాంతి థియేటర్ పక్కన పెద్ద కాంప్లెక్స్ కట్టిన ఆగమేఘాల మీద మాకున్నటువంటి ఇక్కడ అధికారులు, నాయకులు నీకు అప్రూవల్స్, పర్మిషన్స్, నువ్వు ఎండివేషన్స్ ఉన్నాయి కానీ చేసినారు. నీకు రాచమార్గం వేసింది మా ప్రభుత్వం. మనం ఎవరి కాళ్ళు పట్టుకున్నావో ఏమో, మనం పరిటాల రవి పెళ్ళానివి కదా, ఎవరి కాళ్ళు పట్టుకున్నావో ఏమో, నీకు అన్నీ జరిపినారు. ఈసారి అట్లుండదు. మళ్ళీ మేమే వస్తాం, మా జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు, నేను ఎమ్మెల్యే అవుతా, కానీ ఈసారి అట్లుండదు. మీ అక్రమ మార్గాలన్నీ కూడా బంద్ అవుతాయి, అక్రమాదాయ మార్గాలు బంద్ అవుతాయి, మీ దుర్మార్గాలకు ఫుల్ స్టాప్ శాశ్వతంగా పడుతుందని హెచ్చరిస్తూ, నోరు హద్దులో పెట్టుకో. మాట్లాడడం నీకే కాదు మాకు వచ్చు. నీ నాలుక చీరే రోజు దగ్గరలో ఉందని మహిళలు చెప్తా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త.